బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని తొలకరి పలకరించింది. దాదాపు 3 నెలలుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు తొలకరి చినుకులతో కాస్త ఉపశమనం పొందారు. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా తొలకరి జల్లులు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు మే 30 కేరళను తాకాయి. ఈ రుతుపవనాలు రాయలసీమ నుంచి నెల్లూరు వరకు విస్తరించాయి. సాధారణంగా జూన్ 5న రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది 3 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోతో పాటు అరేబియా సముద్రంలో కూడా వేరువేరుగా ఉపరితల ఆవర్తనాలు అవతరించాయి. అరేబియా సముద్రం నుంచి కేరళ వైపు వెళ్ళగా గాలులు వీస్తాయి. దీంతో రుతుపవనాల కదలికల్లో పురోగతి రావడంతో కేరళ, తమిళనాడు, రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలోని అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. గతేడాది కారణంగా రుతుపవనాలు జూన్ 8న కేరళను తాకాయి. అప్పుడు జూన్ 11న రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. కానీ ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో తొలకరి చినుకులతో రైతుల్లో ఆనందమైతే నెలకొందని చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ సార్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని తొలకరి జల్లులు పలకరించాయని చెప్పుకోవచ్చు అంటారా? మరి దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? కరెక్ట్ భారతి. ఎందుకంటే మామూలుగా జూన్ 1 వారంలో మామూలుగా ఇప్పుడు జరుగుతుంది రావడం అనేది, కానీ తేదీలు కొంచెం తేడాగా చాలా తొందరగా వచ్చేసింది ఈసారి. ఇది చాలా శుభ పరిణామం. ఇది అందులో అత్యంత దారుణమైనటువంటి ఎండాకాలం చూసిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి తొలకరి ఆటోమేటిక్ గా అందరికీ కూడా ఆహ్లాదాన్ని నింపినటువంటి పరిస్థితి. అలాగే రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డారు. అనేక రకాలైనటువంటి కారణాల చేత ఈ తొలకరి రావడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా ముందుగా వస్తాయి ఈసారి అని చెప్పి ముందే వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో కరెక్ట్ గా అదే విధంగా చాలా తొందరగానే తొలకరి జల్లులన్నీ కూడా వచ్చేసినాయి, నైరుతి రుతుపవనాలు వచ్చేసినాయి. అందువల్ల ఈసారి పైగా వర్షాలు కూడా చాలా బాగా పడతాయని చెప్పి సమాచారం, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అంటే వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సమాచారం చాలా ఒక రకమైనటువంటి అపప్రదం ఉండేది. వాళ్ళు ఏది చెప్తే దానికి విరుద్ధంగా జరుగుతుంది. సాధారణంగా వాళ్ళు వర్షం పడుతుంది అంటే పడదు, అట్టే వాళ్ళు ఎండ తీవ్రంగా ఉంటుంది అంటే చల్లగా ఉంటుంది. ఇట్లా వాతావరణ శాఖ మీద సెటైర్లు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు రెగ్యులర్ గా. అయితే అట్లాంటివి ఇటీవలి కాలంలో ఉన్నటువంటి టెక్నాలజీ విపరీతంగా పెరగడంతో చాలా క్యాలిక్యులేటెడ్ గా చాలా పర్ఫెక్ట్ గా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల వాతావరణ శాఖ కూడా ముందే చెప్పింది ఈసారి వర్షాలు బాగుంటాయి, బాగా పడతాయి ఖచ్చితంగా ఈసారి వర్షాలని. అనుగుణంగానే భారీగా వర్షాలు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్రం అంతా కూడా, ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు మొత్తం అంతా కూడా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షాలు తొలకరి జల్లు కాబట్టి ఇది 1-2 రోజులు దాన్ని దాటి కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్సీ వస్తుంది. వర్షాకాలం ఎంత సమయం ఉంటుందో నిర్ణీతమైనటువంటి సమయం అంతా కూడా ఖచ్చితంగా ఈసారి గత సంవత్సరంతో పోలిస్తే చాలా మంచి స్పెల్స్ పడే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.